రుణమాఫీ చేయలేదన్నాడు. నేను చెప్పిన 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా అన్న. హరీష్ రావు చెయ్యలేను, చేస్తే రాజీనామా చేస్తా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు. అందుకే ఈరోజు వికారాబాద్ జిల్లా రైతాంగం సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోట్లాది రైతులకు నేను మాట ఇస్తున్నా. మన అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభ స్వామి సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చుకునే బాధ్యత నేను తీసుకుంటా. నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఈ పదవి, ఈ హోదా, ఈ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేయకపోతే, రైతుల రుణము తీర్చుకోకపోతే ఇది నిష్ప్రయోజనం. అందుకే రైతుల రుణం తీర్చుకొని రైతులను ఆదుకునే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా ఇవాళ బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ, అమిత్ షా రోజు వస్తున్నారు. సంక్రాంతి పూట గంగిరెద్దులాగా ఊరూరు తిరుగుతున్నారు. సంక్రాంతి పూట గంగిరెద్దులో ఎట్లా తిరుగుతారో నేను ఇవాళ గుర్తు చేయదలుచుకున్నా, మోడీని ప్రశ్నించదలుచుకున్నా. ఆనాడు సోనియా గాంధీ గారు ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనకిచ్చింది సోనియమ్మ. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ మనకిచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ITIR కారిడార్ సోనియమ్మ మనకిచ్చింది. IIT, IIM విద్యా సంస్థల్ని, గిరిజన యూనివర్సిటీని సోనియమ్మ మనకిచ్చింది. మెట్రో రైలు మనకిచ్చింది. IT కంపెనీలు మనకిచ్చిండ్రు సోనియమ్మ. మరి ఇవాళ బీజేపీ 10 ఏళ్లలో మనకేమిచ్చింది సోదరులారా? ఏమిచ్చింది? మొత్తం తీసుకొని రంజిత్కి ఇచ్చేసాను. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకేమిచ్చిండు? ITIR కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? IIT, IIM మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? మరి నేను అడుగుతున్న మిత్రులారా, మనం ఇన్ని అడిగితే ఏమి ఇవ్వకుండా ఇవాళ గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతామా లేదా? అందుకే బీజేపీ ఏమిచ్చిందని నేనంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి. సిద్ధమా? 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 బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? గట్టిగా మోడీకి వినిపించాలి. బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా బీజేపీ వాళ్ళు పదే పదే శ్రీరామ్ నవమి, హనుమాన్ జయంతి దేవుళ్ళని చూపించి ఓట్లు అడగాలంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, శ్రీరామ నవమి మన తాతలు ముత్తాతలు చేయలేదా? హనుమాన్ జయంతి మనం చేయలేదా? పోసమ్మకు, మైసమ్మకు, ఎల్లమ్మకు, గ్రామ దేవతలకు కోడి కొయ్యలేదా? కళ్ళు కొయ్యలేదా? మనం ఇన్ని హిందువుల పూజల్ని, పండుగల్ని చేసిన మనకు ఇవాళ దేవుడి పేరు మీద విభజించాలని చూస్తారు. అందుకే బీజేపీలకు నేను చెప్పిన, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, వాడే అసలైన హిందూ అని చెప్పిన. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి.
వాడే అసలైన హిందువు. పోలింగ్ బూతులల్లా బిచ్చమడుకున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కునేవాడు హిందూ ద్రోహి. అట్లాంటి వాళ్ళను అందుకే ఇవాళ మనము ఓడించాలి. అదే కాదు మిత్రులారా, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం. ఈ రోజు కూడా అదే విధమైన పాలన, అదే విధమైన అభివృద్ధి మనం చేసుకుందాం. అందుకే రంజిత్ రెడ్డిని చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి 1,00,000 మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈడికొచ్చిన వేలాది మంది మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను కోరుకుంటున్నా. 1,00,000 మెజారిటీ ఇవ్వడానికి మీరు సిద్ధమా? 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 నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే, 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 వెనకాల ఉన్నోళ్ళు కూడా అనాలి, వెనకాల దూరంగా ఉన్నోళ్ళు కూడా అనాలి. 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000